ఒక్క క్షణం కూడా సీఎంగా ఉండే అర్హత రేవంత్ రెడ్డికి లేదన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ జగదీష్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర ఖజానా దివాలా తీసిందన్న సీఎం రేవంత్ పై తీవ్రంగా మండిపడ్డారు. రేవంత్ అసమర్థత పాలన చేస్తున్నాడని వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. ఇక జగదీష్ రెడ్డి మొదటి నుండి బీఆర్ఎస్ చెప్తున్న మాటలు నేడు నిజమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఇక ఓనమాలు రానివాడు 10వ తరగతి చదివినట్లు రేవంత్ తీరుతుందని జగదీష్ రెడ్డి ఎట్టడిగారు. గారి మాటలు చాలా స్పష్టంగా ఆయన యొక్క చేతగంతనాన్ని, ఆయన అసమర్థతను, ప్రజల పట్ల ఆయనకు ఉండే కమిట్మెంట్ను తెలియజేస్తూ ఉన్నాయి. ఇంత స్పష్టంగా తనకు తానే ఒప్పుకున్న తర్వాత నాకు పరిపాలన చేత కావట్లేదు, ఇది నాతో కావట్లేదు అని చెప్పి ఒప్పుకున్న తర్వాత ఇక ఆయన ఒక్క నిమిషం కూడా ఆ పదవికి అర్హుడు కాడు. వాస్తవానికి రేవంత్ రెడ్డి నిన్న మాట్లాడిన మాటలన్నీ నిజమే అయితే, ఆయన మనస్ఫూర్తిగా మనసులోంచి మాట్లాడిన అయితే ఒక నిమిషం ఆలస్యం చేయకుండా రాజీనామా చేసి వెళ్ళిపోవాలి. వాస్తవానికి ఇవాళ ఆయన మాటలు మేము మొదటి నుంచి చెప్తున్నది నిజమని తేల్చినాయి. కాంగ్రెస్ పార్టీ అలవిమాలిన హామీలు ఇస్తుందని, భారతదేశ బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి పెట్టినా వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి ఒక తెలంగాణకి సరిపోవని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ రాసి చదివిపోతున్నారని, ప్రజల పట్ల ఏ ఒక్కరికి కూడా చిత్తశుద్ధి లేదని,